ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరం తెలుగు క్యాలెండర్ ఆగస్టు నెలలో వచ్చేటువంటి పండుగలు ఏమిటో, ముఖ్యమైన తిథులు ఏమిటో, ముఖ్యమైన రోజులు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆగస్టు 2 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు విశేషంగా ఉజ్జయిని మహంకాళి జాతర, సికింద్రాబాద్ బోనాలు, సంకటహర చతుర్థి, అలాగే ఈరోజు స్నేహితుల దినోత్సవం, ఫ్రెండ్షిప్ డే. ఆగస్టు 3 ఈరోజు వారం సోమవారం. ఈరోజు నుండి ఆశ్లేష కార్తె అనేది ప్రారంభం. ఈరోజు తిథి పంచమి తిథి. ఆగస్టు 7 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు ప్రత్యేకత జాతీయ చేనేత దినోత్సవం. ఆగస్టు 8 ఈరోజు వారం శనివారం. ఈరోజు ప్రత్యేకత క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవం. ఆగస్టు 9 ఆదివారం. ఈరోజు విశేషంగా హైదరాబాద్ మహంకాళి జాతర బోనాలు, అలాగే ఈరోజు కామిక ఏకాదశి. ఈరోజు ప్రత్యేకత నాగసాకి దినోత్సవం. ఆగస్టు 10 సోమవారం. ఈరోజు విశేషంగా ప్రదోష వ్రతం, సోమ ప్రదోష వ్రతం. ఆగస్టు 11 మంగళవారం. ఈరోజు విశేషంగా మాస శివరాత్రి. ఆగస్టు 12 బుధవారం. ఈరోజు విశేషంగా చుక్కల అమావాస్య. ఈ రోజుతో గురుమౌఢ్యం అనేది నివృత్తి. అలాగే ఈరోజు ప్రత్యేకత అంతర్జాతీయ యువజన దినోత్సవం. ఆగస్టు 13 ఈరోజు వారం గురువారం. ఈరోజు విశేషంగా చంద్రోదయం. అలాగే ఈ రోజు నుండి శ్రావణ మాసం ప్రారంభం. ఆగస్టు 15 ఈరోజు శనివారం. ఈరోజు విశేషంగా భారత స్వాతంత్ర దినోత్సవం. అలాగే స్వర్ణగౌరి వ్రతం, శ్రీ ఆండాల్ తిరునక్షత్రం. ఆగస్టు 16 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు విశేషంగా చతుర్థి వ్రతం, అలాగే ఈరోజు నాగ చతుర్థి. ఆగస్టు 17 సోమవారం. ఈరోజు విశేషంగా గరుడ పంచమి, కల్కి జయంతి, అలాగే ఈరోజు సోమవార వ్రతం, సింహ సంక్రమణం. ఈరోజు విశేషంగా నాగుల పంచమి, అలాగే ఈరోజు నుండి మకా కార్తె అనేది ప్రారంభం. ఆగస్టు 18 మంగళవారం. ఈరోజు విశేషంగా స్కంద షష్ఠి. ఆగస్టు 19 ఈరోజు వారం బుధవారం. ఈరోజు ప్రత్యేకతలు ప్రపంచ మానవతా దినోత్సవం, అలాగే ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. ఆగస్టు 20 ఈరోజు వారం గురువారం. ఈరోజు విశేషంగా దుర్గాష్టమి వ్రతం. ఈరోజు ప్రత్యేకతలు జాతీయ సద్భావన దినోత్సవం. ఈరోజు రాజీవ్ గాంధీ జయంతి. ఆగస్టు 21 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు విశేషంగా మహిళలు తమ సౌభాగ్యం కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం శ్రావణ మాసంలో చేసేటువంటి వరలక్ష్మి వ్రతం. పౌర్ణమికి ముందు వచ్చే 2వ శ్రావణ శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. ఆగస్టు 22 ఈరోజు వారం శనివారం. ఈరోజు విశేషంగా తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభం. ఆగస్టు 23 ఈరోజు వారం ఆదివారం. ఈరోజు విశేషంగా శ్రావణ పుత్రద ఏకాదశి. ఆగస్టు 25 ఈరోజు వారం మంగళవారం. ఈరోజు విశేషంగా ప్రదోష వ్రతం, అలాగే మిలాదున్ నబీ. ఆగస్టు 26 ఈరోజు వారం బుధవారం. ఈరోజు విశేషంగా తిరుమల శ్రీవారి తెప్పోత్సవం సమాప్తి. అలాగే ఈరోజు కేరళ రాష్ట్ర నూతన సంవత్సరం అయినటువంటి ఓనం పండగ. ఈరోజు ప్రత్యేకత మహిళా సమానత్వ దినోత్సవం, ఉమెన్ రైట్స్ డే. ఆగస్టు 27 ఈరోజు వారం గురువారం. ఈరోజు విశేషంగా శ్రీ సత్యనారాయణ పూజ, పౌర్ణమి వ్రతం. ఆగస్టు 28 ఈరోజు వారం శుక్రవారం. ఈరోజు విశేషంగా పౌర్ణమి. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి రోజు జంధ్యాలు మార్చుకునేవారు ఈరోజు జంధ్యాలు మార్చుకునే జంధ్యాల పూర్ణిమను, అలాగే వైఖానన హయగ్రీవ జయంతిగాను, అలాగే సోదర సోదరీమణుల ప్రేమకు చిహ్నంగా నిలిచేటువంటి రాఖీ పండుగను ఈరోజు జరుపుకుంటారు. అలాగే ఈరోజు విశేషంగా శ్రావణ పూర్ణిమ. ఆగస్టు 29 శనివారం. ఈరోజు ప్రత్యేకత జాతీయ క్రీడా దినోత్సవం, ధ్యాన్ చంద్ జయంతి. ఆగస్టు 30 ఆదివారం. ఈరోజు నుండి పుబ్బా కార్తె ప్రారంభం. ఆగస్టు 31 ఈరోజు వారం సోమవారం. ఈరోజు విశేషంగా సంకటాలను తొలగించే ఆ సంకటమోచన్ని యొక్క సంకటహర చతుర్థి. ఇవే అండి ఈ 2026 సంవత్సరం తెలుగు క్యాలెండర్ ఆగస్టు నెలలో వచ్చేటువంటి పండుగలు, ముఖ్యమైన రోజులు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.